ఈ అమ్మవారు ఏమో నాకు పిచ్చెక్కిచ్చేసేస్తుంది ముందు. చిన్నపిల్లడు ఇంకో పిల్లడు ఉన్నాడు కదా అని చెప్పి దుప్పట్లు దిండుగలేబులు అన్నీ తీసి డెటాల్లో పెట్టి ఉతికేస్తున్నారు 2 రోజులకు, రోజు విడిచి రోజు. మా నేలకు మాపు కూడా పెడుతున్నాను అనమాట రూమ్స్కి డెటాల్ వేసి. ఒక అక్క అన్నది, నువ్వు అంత నీట్గా ఉంచి మాకు అట్లా ఉంటే అమ్మవారు ఇంట్లోంచి వెళ్ళదని చెప్పింది. మా పిల్లల బట్టలు సపరేట్గా పైన ఈ అలమారాలో పక్కన అలమారాలో చదువుకున్నా. స్నానం అయ్యే వరకు ఆ అలమారాలో మాత్రమే పెట్టాలని అనుకుంటున్నా. ఇంత బాధలో కూడా నాకు చిన్న సంతోషం ఏంటంటే వేపాకులు అనేది తలకాడ పెట్టిన వాటి మీదే పడుకున్నాడు, నిద్రపోయాడు. 7:30 అయింది. చేతిలో ఆ వేప మంటలు పట్టుకుని అటు ఇటు ఊపేతాడు. నాకు భయం వేసింది ఎందుకో కానీ, అంటే అమ్మవారు అని వచ్చిందో అనిపించింది. కానీ ఆ చేతులు వదలకుండా వేప మంటను చూడండి, మెదట్లో కూడా ఎట్లా పట్టుకున్నాడు. కొంచెం దిగమారింది అమ్మవారు అక్కడక్కడ. మళ్ళీ కొన్ని చోట్లనేమో ఇదిగోండి ఇట్లా కొత్తగా వస్తున్నాయి. ఇవి మళ్ళీ కొత్తగా వచ్చినాయి. ఒక పక్కనేమో తగ్గుతున్నట్టు ఉంటుంది, ఇంకో పక్కన వస్తుంది. ఒక వాడికి గిల్లినప్పుడు అది ఎట్లయితే ఉందో తెలుసా, నిజంగా ఆ బాధను వర్ణనాతీతం అనమాట. అట్లా పుండు పడుతుంటే బాడీ మీద తల్లి ఎలా తట్టుకుంటుంది? దయచేసి నా బిడ్డకు తొందరగా తగ్గిపోవాలని ఆ దేవుడికి ప్రేయర్ చేయండి.